వెల్కమ్ టు సీజే టీవీ. ఏమంటాడు రామ్ చరణ్ ఇంకొన్ని కథల కోసం అగ్ర కథానాయకులు వేగంగా సినిమాలు చేయడంపై దృష్టి పెడుతున్నారు. గత అనుభవాల దృష్ట్యా ఆలస్యానికి ఆస్కారం ఇవ్వడం లేదు. పాన్ ఇండియా ప్రాజెక్టులు నత్తనడక సాగడం కారణంగా చాలా మంది కథానాయకుల కెరీర్ లో కీలకమైన సమయాన్ని కోల్పోయారు. అందులో రామ్ చరణ్ ఒకరు. ఇప్పుడు ఆయన బుచ్చిబాబు సానా దర్శకత్వంలో పెద్ది సినిమా చేస్తున్నారు. ఆ తర్వాత సుకుమార్ సినిమా చేరిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం సెట్స్ పై ఉన్న పెద్ది పక్కా ప్రణాళికతో చకాచక చిత్రీకరణ చేసుకుంటుంది. ముందు నిర్ణయించిన ప్రకారమే ఈ సినిమాని ప్రేక్షకుల ముందుకు తీసుకురావచ్చేలా చిత్ర బృందం పనిచేస్తుంది. ఇక పైన వేగంగా సినిమాలు చేయాలనే వ్యూహంతో ఉన్న రామ్ చరణ్ కొత్త కథలపై కూడా దృష్టి పెట్టినట్లు తెలుస్తోంది. ముందుగానే కథల్ని పక్కా చేస్తే ఆ తర్వాత వేగంగా సినిమాలు చేయడానికి ఆస్కారం ఉంటుందనే రామ్ చరణ్ వ్యూహం. అందుకే గత కొన్ని రోజులుగా పలు దర్శకులతో కథలపై చర్చిస్తున్నట్లు తెలిసింది. చేతిలో ఉన్న సినిమాలు పూర్తయ్యే లోపు ఖరారు చేసిన కొత్త కథలకు సంబంధించిన పూర్వ నిర్మాణ పనులు పూర్తి చేయించాలని రామ్ చరణ్ ఆలోచనగా తెలుస్తోంది. ఇది ఎంతైనా కూడా చాలా అవసరమైంది. ఇప్పుడు మనం చూస్తున్నాం లాస్ట్ 5-10 years నుంచి ముఖ్యంగా ఈ స్టార్ హీరోస్, ఇప్పుడు అల్లు అర్జున్, మహేష్ బాబు, ప్రభాస్, ఇలా టాప్ ఉన్నటువంటి డైరెక్టర్స్ అందరూ కూడా తక్కువ సినిమాలు చేయడం అనేది చాలా ఇబ్బందికరంగా ఉంది. చాలా మంది దర్శక నిర్మాతలు కూడా ఇదే విషయం మీద మాట్లాడారు. మీరు చకచకా సినిమాలు చేయాలి, ఒక్కొక్క సినిమాకి ఇంత టైం తీసుకోవడం ద్వారా మీరు పెద్ద సినిమాలు ఇవ్వలేకపోవడం వల్ల ఇండస్ట్రీ అనేది చాలా ఇబ్బందిగా ఉంది. థియేటర్స్ కూడా సినిమాలు లేక వెలవెలబోతున్నాయి. స్టార్ సినిమాలు వస్తేనే సినిమా హాల్కి వసూళ్లు, ఆ సినిమా హాల్ మీద డిపెండ్ అయ్యి జీవనోపాధం గడిపించేటువంటి ఎవరైతే ఉంటారో ఆ సైకిల్ స్టాండ్ దగ్గర నుంచి ఆ ఫుడ్ స్టాల్స్ కానివ్వండి, ఆ అదర్ కూడా వాళ్ళకి వర్క్ ఉంటుంది అనేది చాలాసార్లు మాట్లాడడం జరిగింది. ఇదే క్రమంలో రామ్ చరణ్ ఫాస్ట్గా సినిమాలు చేయాలని డెసిషన్ తీసుకోవటం. అంటే ఒక సినిమాకి ఒక 1 year టైం పడితే ఆ 1 year తర్వాత మళ్ళీ కథ అయినాక ఒక 1 year 2 years టైం పడితే మళ్ళీ ఆ కథ ఫైనల్ కాడకంటే ఇప్పుడు ఒక 2-3 years ఒక సినిమా పెద్ద సినిమా వచ్చే పరిస్థితి వచ్చింది. అలా కాకుండా ఒక సినిమా జరుగుతుండగానే ఇంకో సినిమాకి సంబంధించిన కథలు వినడం, కథను ఫైనల్ చేస్తే ఈ సినిమా అయిపోయిన వెంటనే ఆ సినిమా షూటింగ్కి వెళ్ళే విధంగా ప్లాన్ చేయాలనేది రామ్ చరణ్ ఒక ఉద్దేశం. సో ఇది ఎంతైనా కూడా అందరూ స్వాగతించాల్సినటువంటి మార్పు అని చెప్పేసి అనుకోవచ్చు. ఇది రామ్ చరణ్ సంబంధించినటువంటి తాజా అప్డేట్. ముచ్చటగా మూడోసారి వైవిధ్యమైన కథలతో తెరపై సందడి చేస్తూనే నిర్మాతగా కూడా రాణిస్తుంది అందాల తార సమంత. ఇటీవలే ఈమె నిర్మాణ సంస్థలో రూపొందిన శుభం మంచి విజయాన్ని అందుకుంది. ఇప్పుడు ఆమె తన సొంత నిర్మాణంలో రూపొందుతున్న ఓ ప్రాజెక్టులో నటించినట్టుగా తెలుస్తుంది. ఈ చిత్రాన్ని నందిని రెడ్డి తెరకెక్కించినట్లుగా సమాచారం. ప్రస్తుతం ఓటీటీ కథలతో తిరిగి లేకుండా గడుపుతోన్న సమంత తన రాబోయే ప్రాజెక్టు కోసం సన్నాహాలు మొదలుపెట్టింది. దీనికోసం ఇప్పటికే దర్శకురాలు నందినితో చర్చలు చేస్తోంది. ఈ ప్రాజెక్టును స్వయంగా ఆమె నిర్మించాలని అనుకుంటుంది. అన్ని అనుకున్నట్లుగా జరిగితే త్వరలో పూర్తి వివరాలని అధికారికంగా వెల్లడించనున్నారని సమంత సన్నిహిత వర్గాలు తెలిపారు. ఇప్పటికే నందిని సమంత కలయికలో జబర్దస్త్ ఓ బేబీ సినిమాలో వచ్చిన సంగతి తెలిసిందే. మరి ముచ్చటగా మూడోసారి వస్తున్న ఈ కాంబినేషన్ తెరపై ఎలాంటి మ్యాజిక్ చేస్తుందో తెలియాలంటే కొన్ని రోజుల పాటు వేచి ఉండాల్సిందే. ఇది సమంత తాజా లుక్ కూడా మనకి ఇక్కడ చూడొచ్చు. చాలా స్లిమ్ గా ఇప్పుడే కొద్దిగా కోలుకుంటున్నట్టుగా అనిపిస్తా ఉంది. దానికి కారణం ఫిట్నెస్ లేక ఆరోగ్యం బాగాలేకపోవడం అనేది ఇప్పటికి కూడా సందిగ్ధమే. ఏదేమైనా కూడా సమంత తన కెరీర్ని ఆరోగ్యకరంగా ముందుకు వెళ్ళాలని చెప్పేసి కోరుకుందాం. నందిని రెడ్డి మనకు తెలుసు మంచి సినిమాలు చేశారు. అలా మొదలైనతో తన ప్రయాణం మొదలైంది. సో ఆ విధంగా మంచి ఒక అభిరుచి కల దర్శకురాలని చెప్పవచ్చు. సో ఓ బేబీ అయితే చాలా అద్భుతమైన సినిమా. ఈ ఇద్దరు కలయికలో వచ్చింది. జబర్దస్త్ కూడా ఓకే, బట్ ఈ సినిమా వచ్చేసి ముఖ్యంగా ఓ బేబీ చాలా అద్భుతమైన పర్ఫార్మెన్స్తో సమంత కూడా ఆకట్టుకుంది. వీరిద్దరి కలయికలో వస్తున్న మూడో సినిమాకి నిర్మాత సమంతనే అవ్వబోతుంది అనేది ఈ వార్త. ఇంకా అధికారికంగా ఎటువంటి ప్రకటన రానప్పటికీ కూడా ఈ యొక్క ఆల్రెడీ శుభంతో నిర్మాతగా మారినటువంటి సమంత రెండో ప్రయత్నంగా నందిని రెడ్డి తోటి చేస్తున్నట్టుగా అయితే మనకి ఇక్కడ ఊహాగానాలు సమాచారం కొంత లీక్ అయినట్టుగా అయితే ఇక్కడ వార్త. ఇంకా నెక్స్ట్ ఏం చూద్దాం. మన చరిత్రను చేరువేయాలంటే ఇక్కడ మనం తృప్తి దిమ్రి సంబంధించినటువంటి వార్త. విభిన్నమైన పాత్రల్లో నటించాలన్నప్పుడే చిత్ర పరిశ్రమలో నటిగా ఎదుగుదల ఉంటుందని అంటోంది బాలీవుడ్ నాయకి తృప్తి దిమ్రి. యానిమల్ సినిమాతో యువతను విశేషంగా ఆకట్టుకున్న ఈ భామ కథల ఎంపికలో జోరు చూపిస్తోంది. ఇటీవలే స్పిరిట్ సినిమాతో అగ్ర హీరో ప్రభాస్ సరసన నటించే అవకాశాన్ని అందుకుంది. ప్రస్తుతం ఆమె సిద్ధాంత్ చతుర్వేది ప్రధాన పాత్రలో నటించిన చిత్రం ధడక్ 2 అంటే షాజియా
ఇక్బాల్ తెరకెక్కించిన ఈ ప్రేమ కథా చిత్రం ఆగస్టు 1న థియేటర్లోకి రాబోతుంది. ఈ నేపథ్యంలోనే ఈ సినిమా విశేషాలు మన ముందుకు వచ్చింది. నెగిటివ్ పాత్రలు పోషించడానికైనా సిద్ధమే. ధడక్ 2లో నటించే అవకాశం కరణ్ జోహర్ వల్లే వచ్చింది. ఇది ఒక అద్భుతమైన ప్రేమ కథ. ఇందులో నేను కాలేజీ విద్యార్థినిగా నటించా. తరగతి గది సన్నివేశాలు చిత్రీకరించినప్పుడు నా కళాశాల రోజుల్లోకి తిరిగి వచ్చినట్లు అనిపించింది. ఈ సినిమా చిత్రీకరణలోనే నేను సిద్ధాంత్ మంచి స్నేహితులమయ్యాం. అందుకే షూట్ అంతా చాలా సరదాగా సాగిపోయింది. సో ఇది ఒకటి. ఇంకోటి, నా సినీ ప్రయాణాన్ని ఎన్నో ప్రేమ కథలు, కామెడీ చిత్రాల్లో నటించా. కానీ ఇప్పటి వరకు నేను టచ్ చేయని జానర్ అంటే యాక్షన్ మాత్రమే. నాకు ఇలాంటి పాత్రలు చేయడం అంటే చాలా ఇష్టం. నా దగ్గరికి ఎప్పుడూ ఈ యాక్షన్ కథలు రాలేదు, కానీ వస్తే మాత్రం నటించే అవకాశాన్ని అస్సలు వదులుకోను. యాక్షన్ పాత్రలు చేయడం అంటే మీ శరీరాన్ని ఉపయోగించి భావోద్వేగాలు వ్యక్తపరచడమే. ఈ పాత్రల్లో నటిస్తే నాలోని కొత్త కోణాన్ని ప్రేక్షకులకు పరిచయం చేయవచ్చు. అందుకే భవిష్యత్తులో యాక్షన్ దిశగా అడుగులు వేయాలనుకుంటున్నా. ఇక ప్రస్తుతం నటీనటులు కంటెంట్ బాగుంటే ఈ పాత్రకు సంబంధం లేకుండా నటిస్తున్నాను. నేను కూడా అంతే. నెగిటివ్ పాత్రలు పోషించడానికైనా సిద్ధమే. అప్పట్లో నెగిటివ్ పాత్రలు విలన్లుగా పరిగణించేవారు, కానీ ప్రస్తుతం వీటిని ఎవరైనా పోషించవచ్చు. ఇలాంటి భూమికల్లో ఉదిగిపోవడం సవాలే, కానీ కష్టమైన కొత్తగా ఏదైనా నేర్చుకోవడానికైనా ఇంకే ఇష్టపడతాను. యానిమల్ సినిమాలో కొంత బోల్డ్ క్యారెక్టర్ నటించినటువంటి తృప్తి ఇప్పుడు స్పిరిట్ లో ప్రభాస్ సరసన మెయిన్ లీడ్ లో నటిస్తుంది. ఇది మనకు తెలుసు. యాక్చువల్ గా దీపికా పదుకుని చేయాల్సిన పాత్ర కొన్ని కారణాల వల్ల ఆ యొక్క హీరోయిన్ క్యారెక్టర్ కి యానిమల్ లో ఒక సైడ్ క్యారెక్టర్, బోల్డ్ క్యారెక్టర్ యాక్ట్ చేసినటువంటి తృప్తి స్పిరిట్ లో ప్రభాస్ హీరోయిన్ గా నడుస్తుంది. దాన్ని ఎంపిక చేశాడు సందీప్ రెడ్డి వంగ. ఇక ఈ సినిమా తోటి ఖచ్చితంగా తెలుగు ప్రేక్షకులకి చాలా దగ్గర అవుతున్న విషయంలో ఏమాత్రం సందేహం లేదు. మంచి బోల్డ్ క్యారెక్టర్స్. సందీప్ రెడ్డి వంగ సినిమాలో హీరోయిన్ అంటే మేము చూసాం గతంలో అర్జున్ రెడ్డి గారి, అలానే యానిమల్ గారండి నిర్మోహమాటంగా తనకు కావాల్సినటువంటి పాత్రకి తీసుకుంటాడు. లిప్ టు లిప్ సింగ్ అయినా, బెడ్రూమ్ సీన్స్ అయినా నిర్మోహమాటంగా చిత్రీకరించే వ్యక్తి సందీప్ రెడ్డి వంగ. ఆల్రెడీ యానిమల్లో యాక్ట్ చేసింది, బోల్డ్ సీన్స్ కూడా చేసింది. కాబట్టి ఇంకా మన స్పిరిట్ విషయంలో ఇంకెంత హాట్ గా ఉంటుందో మనం వేచి చూడాల్సిందే. బాలీవుడ్ దర్శకుడు చంద్ర బరోట్ మృతి. చంద్ర బరోట్ అంటే డాన్ సినిమా దర్శకుడు. బాలీవుడ్ దర్శకుడు చంద్ర బరోట్ కన్నుమూశారు. గత కొన్ని సంవత్సరాలుగా పల్మనరీ ఫైబ్రోసిస్ తో పోరాడుతున్న ఆయన ముంబైలోని ఆసుపత్రిలో చికిత్స ముందు ఆదివారం తుది శ్వాస విడిచారు. పురట్ ఔర్ పశ్చిమ్ చిత్రంతో సహాయ దర్శకుడిగా సినీ రంగంలోకి అడుగు పెట్టారు చంద్ర. దీనికి తర్వాత 1978లో డాన్ సినిమాతో దర్శకుడిగా పరిచయం అయ్యారు. బాలీవుడ్ అగ్ర హీరో అమితాబ్ బచ్చన్ ప్రధాన పాత్రలో నటించిన ఈ సినిమా అప్పట్లో ఓ కల్ట్ క్లాసిక్ హిట్ గా నిలిచింది. అనంతరం అశ్రిత అనే బెంగాలీ సినిమాతో సహా పలు హిందీ చిత్రాలకు రూపొందించారు. మరో విషాదకరమైన క్షణం ఇది. నా ప్రియమైన స్నేహితుడు డాన్ దర్శకుడు చంద్ర మరణించారు. ఇది మాటల్లో చెప్పినంత నష్టం. మేము కలిసి పని చేశాము, కానీ ఆయన నాకు కుటుంబం, స్నేహితుల అందరికంటే ఎక్కువ అంటూ అమితాబ్ తో పాటు పలువురు బాలీవుడ్ సినీ ప్రముఖులు చంద్ర మృతి పట్ల సంతాపం వ్యక్తం చేశారు. ఇది చంద్ర బరోట్ సంబంధించినటువంటి ఆయన మృతికి సంబంధించినటువంటి వార్త. దానికి అమితాబ్ కూడా స్పందించారు. ఆయన డాన్ సినిమా అయితే మనం దాని గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే. ఎందుకంటే డాన్ సినిమా వివిధ భాషల్లో మనకి రిలీజ్ అయ్యి అన్ని చోట్ల కూడా విజయం సాధించింది. డాన్ ని హిందీలో ఎన్టీఆర్ యుగంధర్ అనే సినిమా ద్వారా రీమేక్ చేశారు. సో ఆ యుగంధర్ కూడా మంచి హిట్ సాధించింది. సో దాని తర్వాత షారుఖ్ ఖాన్ హీరోగా డాన్ సినిమాని మళ్ళీ 2000s లో చేశారు. సో అది కూడా మంచి హిట్ సాధించింది. దాని తర్వాత అజిత్ బిల్లా అనే టైటిల్తో అజిత్ తమిళ్లో కొన్ని మార్పులు చేయడం జరిగింది. అది కూడా మంచి హిట్ అయింది. ఆ యొక్క బిల్లానే మన తెలుగులో కూడా బిల్లా అనే పేరుతోటి ప్రభాస్ తో యాక్ట్ చేయడం జరిగింది. ఇది ఆద్యంతం ఎంతో ఆసక్తికరంగా ఉంటుంది. ఒక పెద్ద డాన్ ప్లేస్ లో అదే పోలికల వ్యక్తి ఇంకో వ్యక్తి రావడం, ఆ యొక్క గ్యాంగ్ ను మొత్తాన్ని ఏ విధంగా ఛేదించాడు అనేది పోలీస్ అండ్ డాన్ కాంబినేషన్ లో వచ్చేటువంటి సీన్స్ ఎంతో ఆసక్తికరంగా ఉంటాయి. బిల్లా అయితే చాలా స్టైలిష్ గా అద్భుతంగా చిత్రీకరించారు తెలుగులో ఇప్పటికీ కూడా ఒక స్టైలిష్ ఫైట్స్ కానివ్వండి, ఆ యొక్క లొకేషన్స్ కానీ అద్భుతంగా ఉంటాయి. మంచి టెక్నాలజీ వాడి పోలీసు వాళ్ళు ఏ విధంగా ఒక డాన్ ని, పెద్ద ఇంటర్నేషనల్ స్మగ్లర్ ని పట్టుకుంటారు అనేది ఈ చిత్రకథ. సో దీనికి బేస్ ఫస్ట్ వచ్చేసి డాన్ సినిమా, హిందీలో ఉన్నటువంటి డాన్ సినిమా. ఆ సినిమా సంబంధించిన దర్శకుడు మరణించడం అనేది అమితాబ్ బచ్చన్ చాలా స్పందించారు. సో ఇది డాన్ సినిమా దర్శకుడు చంద్ర సంబంధించినటువంటి వార్త.